హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మీకు జోష్మఠ్ మొత్తాన్ని కూడా చూపించబోతున్నాను. ముఖ్యంగా ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయి. ఉత్తరాఖండ్ లో చార్ధామ్ యాత్ర కోసం గానీ దోదాం, బద్రీనాథ్, కేదార్నాథ్ యాత్ర చాలా మంది చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ జోష్మఠ్ లో ముఖ్యమైన ప్రదేశాలు ఏమేమి ఉన్నాయో మన తెలుగు వాళ్ళకి చాలా మందికి తెలియదు. ఇక్కడ ఉండే నరసింహుడి కుడి భుజం రోజు రోజుకి సన్నబడిపోతూ ఉంటుంది. అది ఒక రోజు పూర్తిగా విరిగి కిందన పడిపోతుంది. అసలు ఈ కథ ఏంటి డీటెయిల్ గా తెలుసుకోవాలంటే వీడియోలోకి అయితే వెళ్ళిపోవాలి. దీంతో పాటు శంకరాచార్యుల వారు తపస్సు చేసిన 2500 సంవత్సరాల క్రితం నాటి కల్పవృక్షం, దేశంలో అతను స్థాపించిన 4 మఠాలలో ఒకటి జ్యోతిర్మఠం, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా వచ్చేసి జోషిమఠ్ లో ఉన్న నరసింహస్వామి ఆలయం. విష్ణువు యొక్క అవతారమైన నరసింహస్వామికి అంకితం చేయబడింది ఈ ఆలయం. ఇది మీరు బద్రీనాథ్ యాత్రకు వెళ్తున్నట్లయితే జోషిమఠ్ పట్టణానికి 500 మీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఈ పట్టణాన్ని మళ్ళీ పురాతన పేరుతో పిలువబడిన జ్యోతిర్మఠ్ గానే పిలుస్తున్నారు. అయితే ఈ గుడి నిత్యము కూడా తెరిచే ఉంటుంది. ఏ సీజన్ లోనైనా మీరు రావచ్చు. బద్రీనాథ్ గుడి మూసివేసిన 6 నెలలు కూడా డోలీని తీసుకొచ్చి నరసింహస్వామి గుడి దగ్గరే ఉంచి పూజలు చేస్తారు. శీతాకాలంలో ఇక్కడే సేద తీర్చుకుంటారని చెప్తారు ఆ శ్రీమన్నారాయణుడు. అయితే ఇది జోష్మఠ్ పట్టణానికి గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగానే ఉంటుంది. ఈ గుడి ఎవరిని అడిగినా చెప్తారు. గుడి బయటనే ఈ విధంగా ప్రసాదాలు అన్ని అమ్ముతూ ఉంటారు. ఈ సెట్ అంతా వచ్చేసి 100 రూపాయలు అనమాట. ఇందులో తులసి మాల, ప్రసాదంతో పాటు అక్కడ చెట్టుకు కట్టడానికి ఒక క్లాత్ ను కూడా ఇస్తారు. లోపల దర్శనం చేసుకోవడానికి అయితే ఎటువంటి ఎంట్రీ టికెట్ కూడా లేదు. ఫ్రీగానే దర్శనం చేసుకోవచ్చు. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమోలి జిల్లాలో జోష్మఠ్ పట్టణంలో ఉంటుంది ఈ గుడి. హరిద్వార్ నుంచి గానీ, డెహ్రాడూన్ నుంచి గానీ ఉదయాన్నే బస్ ద్వారా గానీ, ప్రైవేట్ క్యాబ్స్ ద్వారా గానీ జోష్మఠ్ పట్టణానికి సాయంత్రానికి మీరు చేరుకోవచ్చు. దాదాపు 280 నుంచి 300 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది. నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి డెహ్రాడూన్ లో మాత్రమే ఉంది. అండ్ అలాగే నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి డెహ్రాడూన్ లో గానీ, హరిద్వార్ లో గానీ ఉంది. ఈ గుడి వచ్చేసి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8:30 వరకు కూడా మీరు ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు. అయితే మీరు నిజరూప దర్శనం చూడాలనుకుంటే మాత్రం ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు కూడా స్వామి వారికి స్నానం చేయించేటప్పుడు చూడొచ్చు. అప్పుడే మీకు రోజు రోజుకి తరుగుతూ వస్తున్న ఆ సన్నబడిన కుడి భుజం మీరు గమనించవచ్చు. ఎవరైనా నిజరూప దర్శనం చూడాలనుకుంటే మాత్రం ఉదయం పూట మాత్రమే రండి దర్శనం కోసం. ఇక్కడ విగ్రహం శాలిగ్రామ రాయితో చేయబడిన పద్మాసనంలో కూర్చున్న స్వయంభూ నరసింహస్వామిని మీరు చూడొచ్చు. ఈ ఆలయం శంకరాచార్యుల వారిచే స్థాపించబడింది. వెళ్ళగానే మీకు ఎదురుగానే మహాలక్ష్మి ఆలయం అయితే ఉంటుంది. ఫస్ట్ అమ్మవారిని దర్శించుకొని అప్పుడు నరసింహస్వామి దర్శనానికి అయితే వెళ్ళాలి. అసలు నిజంగా చెప్పాలంటే బద్రీనాథ్ దర్శనానికి వెళ్ళక ముందే ఫస్ట్ ఈ నరసింహస్వామిని దర్శించుకొని అప్పుడే బద్రీనాథ్ యాత్ర చెయ్యాలని చెప్తారు. ఆది శంకరాచార్యులు స్థాపించబడిన 108 వైష్ణవ దివ్య దేవాలయాల్లో ఇది ఒకటనమాట. ఇది మెయిన్ టెంపుల్ అనమాట. లోపలికి ఫొటోస్ అయితే అలౌ లేదు. కాకపోతే ఇంతకు ముందు నేను తీసిన ఫోటో అయితే ఉంది. అదని మీకు షేర్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇది నేను లాస్ట్ ఇయర్ తీసిన ఫోటో. ఇంతవరకు నేను ఈ గుడికి 5 సార్లు అయితే వచ్చాను. మనం ఏదైనా కోరిక కోరుకుని ఈ రెడ్ కలర్ క్లాత్ ని చెట్టుకి కట్టినట్లయితే ఆ కోరిక తొందరలోనే నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ప్రసాదం కొంటే గనక అందులోనే ఈ రెడ్ కలర్ క్లాత్ ను కూడా ఇస్తారనమాట. ఈ ఆలయంలో ఉండే నరసింహస్వామి విగ్రహం యొక్క కుడి భుజం రోజు రోజుకి సన్నబడిపోతూ ఉంటుందని చెప్పాను కదండి. ఎప్పుడైతే పూర్తిగా విరిగి కిందన పడిపోతుందో అప్పుడు బద్రీనాథ్ లో ఉండే నరనారాయణ పర్వతాలు కలిసిపోతాయంట. అసలు నరనారాయణ పర్వతాలు అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. విష్ణువు యొక్క అవతారాలైన నరనారాయణ అనే 2 ఋషులు తపస్సు చేశారు బద్రీనాథ్ దగ్గర ఆ 2 పర్వతాల మీద. ఆ రెండింటినే నరనారాయణ పర్వతాలు అని చెప్తారు. ఆ నరనారాయణ పర్వతాల మధ్యలో ఉండేదే బద్రీనాథ్ ఆలయం. అయితే ఈ నరసింహస్వామి విగ్రహానికి భవిష్య బద్రీనాథ్ గుడికి కూడా ఒక సంబంధం ఉంది. అదేంటో ఇప్పుడు చెప్తాను వినండి. భవిష్య కాలంలో రోజు రోజుకి సన్నబడిపోతున్న ఈ నరసింహస్వామి విగ్రహం యొక్క కుడి భుజం ఎప్పుడైతే పూర్తిగా విరిగి కిందకు పడిపోతుందో అప్పుడు బద్రీనాథ్ లో ఉండే నరనారాయణ పర్వతాలు కలిసిపోయి బద్రీనాథ్ గుడి పూర్తిగా మూసివేయబడుతుంది. అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు భవిష్య బద్రీనాథ్ లోనే పూజలు అందుకుంటారు. భవిష్య బద్రీనాథ్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వ్లాగ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి చూడండి. అది పంచ బద్రీనాథ్ లో ఒకటి భవిష్య బద్రీనాథ్. అందుకే ఈ జోషిమఠ్ లో ఉండే నరసింహస్వామి ఆలయానికి భవిష్య బద్రీనాథ్ ఆలయానికి కూడా సంబంధం ఉంది అని చెప్తారు. ఈ దండధార నుంచి నిత్యము కూడా నీళ్లు వస్తూనే ఉండేవన్నమాట. ఇప్పుడైతే మరి రావట్లేదు, ఎందుకో తెలియదు. ఆ నీటితోనే ఈ పక్కన ఉన్న శివాలయంలో అభిషేకం చేస్తూ ఉంటారు. పక్కన డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. హిరణ్యకశిపుడి నుండి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి నరసింహస్వామి ఈ అవతారం ఎత్తాడని చెప్తారు. ఇక్కడ మీరు ప్రశాంతమైన వాతావరణాన్ని, బ్యూటిఫుల్ లొకేషన్ కూడా మీరు చూడొచ్చు. వింటర్ సీజన్ లో వస్తే గనక ఈ చుట్టూ కనిపిస్తున్న కొండలన్నీ కూడా మంచుతో పూర్తిగా కప్పబడి ఉంటాయి. వ్యూ ఇంకా బాగుంటుంది. ఇక్కడ మీరు చాలా పురాతన ఆలయాలను కూడా చూడొచ్చు. వాసుదేవ మందిర్తో పాటు నవదుర్గ ఆలయం, గణేశుడి ఆలయం, శివపార్వతుడి ఆలయం, భైరవనాథ ఆలయం, కాళీమాత ఆలయం, ఇలా చాలా రకాల ఆలయాలు అయితే ఉన్నాయి. ఈ టెంపుల్ ని కఠినమైన శీతాకాల పరిస్థితుల్లో అయినా తట్టుకోగలిగేలా రాయి మరియు కలపతో నిర్మించారు. ఈ జోష్మఠ్ పట్టణానికి దగ్గరలోనే ఔలి అనే ఒక టూరిస్ట్ ప్లేస్ కూడా ఉంటుంది. వింటర్ సీజన్ లో
బెస్ట్ స్పాట్ అన్నమాట. ఇంతకు ముందు ఆల్రెడీ మనం ఔలీ గురించి కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అక్కడ మీరు కేబుల్ కార్, చైర్ లిఫ్ట్ తో పాటు స్కేటింగ్ గేమ్స్ అన్ని కూడా చూడొచ్చు. ఔలీ అంతా పూర్తిగా మంచుతో నిండిపోయి ఉంటుంది శీతాకాలంలో. అది జోషిమఠ్ నుంచి జస్ట్ ఒక 12 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. వింటర్ సీజన్ లో ఔలీ చూడడానికి వచ్చినప్పుడైనా ఈ టెంపుల్ మీరు చూడొచ్చు. పంకజం యాల యజ్ఞ సూత్రమింద శేఖరం కృపాకరం నారదాది యోగి బృ. ఇక్కడ ప్రత్యేకంగా దసరా నవరాత్రులు కానివ్వండి, హోలీ పండుగ గాని ఇంకా ఘనంగా చేస్తారనమాట. ఇది నవదుర్గ టెంపుల్ అనమాట. చూడండి, నవదుర్గ విగ్రహాలన్నీ కూడా లోపల ఉన్నాయి. చార్ధామ్ యాత్రలో ఇక్కడ వాళ్ళకంటే మన తెలుగు వాళ్ళే చాలా ఎక్కువ మంది అని చెప్పాను కదండి. సబ్స్క్రైబర్ ఒకరు చెప్తున్నారు, నిజంగా నా వీడియోస్ కొంతమందికైనా యూజ్ అవుతున్నందుకు చాలా హ్యాపీ అనిపించింది. మన తెలుగు సబ్స్క్రైబర్ కనిపించినందుకు ఇంకా హ్యాపీ. వీళ్ళు బద్రీనాథ్ నుంచి సతోపంత్ లేక్ చూడడానికి వెళ్ళారంట. బద్రీనాథ్ నుంచి వెళ్ళి రావడానికి 50 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాలి. నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి. వీళ్ళు 5 డేస్ ట్రెక్కింగ్ చేశారట. వెళ్ళటానికి 3 రోజులు, రావటానికి 2 రోజుల సమయం పట్టిందంట. బద్రీనాథ్ నుంచి జోషిమఠ్ లో నరసింహస్వామి టెంపుల్ కి వస్తుంటే మన తెలుగు వాళ్ళే కనిపించారు. మన వీడియోస్ చాలా యూస్ఫుల్ అయ్యాయంట. వాళ్ళ మాటల్లోనే విందాం. మేము బద్రీనాథ్ అది రావడానికి మేము వీడియోస్ చూసి ఎక్కడ ఏముంటాయి చూసుకుంటూ వచ్చామండి. చాలా నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వీడియోస్ నేను చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మన సౌత్ నుంచి తెలుగు వాళ్ళు చాలా మంది చార్ధామ్ యాత్రకి వస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏమేమి ఉన్నాయి డీటెయిల్ గా ఎవరికి తెలియదు అనమాట. చాలా మంది అడిగారు. ఇక్కడ ఆ వీడియోస్ చూసి కొంతమందికైనా అవగాహన ఉంటుందని చేస్తున్నాను. ఈ కర్రల్లో అమ్ముతున్నారు చూసారా, ఇదేమో దిష్టి తగలకుండా పెట్టుకుంటారంట. ఇక్కడ చాలా రకాల టోపీలు కనిపిస్తున్నాయి చూసారా. ఈ క్యాప్స్ అన్ని కూడా చేతులతో అల్లినవి అనమాట. ఇదిగోండి, ఇక్కడ ఒక ఆవిడ అల్లుతూ ఉంటుంది మీరు గమనించినట్లయితే. ఇది చిన్నపిల్లల టోపీ అనమాట. రేట్ అడిగి చూసాను, ఒకటి 100 రూపాయలంట. మన వైపుతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ రేట్స్ అన్ని కూడా ఎక్కువగానే ఉంటాయి. అంతా పహాడీ ఏరియా అండ్ అలాగే చేతులతో అల్లినవి కాబట్టి రేట్లు అయితే ఎక్కువగానే ఉంటాయి. క్యాప్స్ తో పాటు షాల్స్, చిన్నపిల్లలకి గౌన్లు అండ్ అలాగే సాక్స్లు అన్ని కూడా ఉన్నాయన్నమాట. మీరు ఉత్తరాఖండ్ వస్తే మాత్రం కొన్ని రకాల జ్యూసులు దొరుకుతాయి. అవి మాత్రం పట్టుకెళ్ళండి, కొనుక్కొని హెల్త్ కి చాలా మంచిది. అవేంటో ఇప్పుడు చూపిస్తాను చూడండి. అవి సంవత్సరం పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. సగం జ్యూస్ తీసుకొని సగం నీళ్ళలో కలిపి తాగొచ్చు అనమాట. ముఖ్యంగా బురాన్స్ జ్యూస్ అండ్ మాల్టా ఫ్రూట్ జ్యూస్. ఈ రెడ్ కలర్ లో ఉండే బురాన్స్ జ్యూస్ ని రోడోడెండ్రాన్ అనే ఫ్లవర్ నుంచి తయారు చేస్తారు. ఈ ఆరెంజ్ కలర్ లో ఉండేది మాల్టా ఫ్రూట్ జ్యూస్. ఇంతకు ముందు మా ఇంటి దగ్గర ఫార్మ్ టూర్ చేసేటప్పుడు తొక్క దలసరగా ఉండే ఆరెంజ్ ఫ్రూట్ లా ఉంటుందని చెప్పాను కదండి, దాంతోనే తయారు చేస్తారు. అందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఫైబర్స్ ఎక్కువగా ఉండటం వల్ల హెల్త్ కి చాలా మంచిది. రెడ్ కలర్ లో ఉండే ఈ బురాన్స్ జ్యూస్ కి వచ్చేసరికి ఎవరైనా తుంగనాథ్ ట్రెక్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం అక్కడ మీకు పింక్ కలర్ ఫ్లవర్స్ కనిపిస్తాయి కదా, అవే ఈ బురాన్స్ ఫ్లవర్స్ అనమాట. ఈ ఉత్తరాఖండ్ వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో అయితే తప్పకుండా ఈ జ్యూస్ అయితే ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. హార్ట్ హెల్త్ ని మెయింటైన్ చేయడానికి, బీపీని కంట్రోల్ చేయడానికి, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ ని మేనేజ్ చేసి డైజెషన్ ని ఇంప్రూవ్ చేసి స్కిన్ హెల్త్ కి కూడా ఉపయోగపడుతుంది. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బురాన్స్ జ్యూస్ ని మనం ఇంటికి కొనుక్కొని పట్టుకెళ్ళకపోతే ఎలా చెప్పండి ఇంత దూరం వచ్చిన తర్వాత. ఇంక ఈ టెంపుల్ విషయానికి వస్తే చాలా పెద్ద టెంపుల్ అన్నమాట, విశాలంగా ఉంటుంది. ఈ ఆలయంలో మీరు ఇక్కడ వాళ్ళ కులదేవతని కూడా మీరు చూడొచ్చు. మీరు ఇంకా ఏమైనా స్పెషల్ గా ఎక్స్ట్రాగా పూజలు చేయించాలనుకుంటే ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ ఇస్తాను స్క్రీన్ పైన. కానీ మామూలుగా దర్శనానికి అయితే ఎటువంటి టికెట్ కూడా లేదు. కాకపోతే మీరు అన్నదానం చేయించాలనుకున్నా, దేనికైనా సరే విరాళంగా ఇవ్వాలనుకుంటే మాత్రం మీకు నచ్చినంత ఇవ్వచ్చు. ఈ ఆలయం ఏ సీజన్ లోనైనా ఓపెన్ చేసే ఉంటుందని చెప్పాను కదండి. అయితే వర్షాకాలం మాత్రం ఇక్కడికి ప్రయాణం చేయకపోవటమే మంచిది. ఎందుకంటే వర్షాకాలంలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో మాత్రం వర్షాలు ఎక్కువగా పడి కొండ చర్యలు విరిగిపడి రోడ్ అంతా కూడా బ్లాక్ అయ్యే ప్రమాదం అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందుకని వర్షాకాలంలో ఇలాంటి ప్రయాణాలు అయితే మీరు పెట్టుకోకండి. ముఖ్యంగా ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్రకి వచ్చేవాళ్ళు. ఇది వచ్చేసి శంకరాచార్యుల వారి గద్దె అనమాట. మొత్తము కూడా చెక్కతో చేయబడింది, చాలా పురాతనమైంది అనమాట. దీని మీదకి వెళ్తుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. అది సౌండ్ కూడా మొత్తం కలపతో చేసింది కాబట్టి ఒక డిఫరెంట్ సౌండ్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ శంకరాచార్యుల వారి విగ్రహంతో పాటు అతని గురించి పూర్తిగా రాసి ఉంటుంది హిందీలో. మొత్తం అతను ఏ ఏ ఆలయాలు నిర్మించారు, ఏ ఏ పీఠాలను నిర్మించారు, అతను ఎక్కడ పుట్టారు మొత్తము కూడా. శంకరాచార్యుల వారు కేరళ రాష్ట్రంలో కాలడి అనే ప్రదేశంలో జన్మించారు. ఇప్పటికీ కూడా బద్రీనాథ్ లో గానీ, కేదార్నాథ్ లో గానీ ఆ కాలడి అనే ప్రదేశం నుంచి వచ్చిన పూజారులు మాత్రమే ఇక్కడ పండితులుగా వ్యవహరిస్తారు. వాళ్ళని నంబోదరీలు అంటారు. వాళ్ళు ఇంకా వేరే ఎవరిని కూడా ముట్టుకోరనమాట. ఒకవేళ మనం ఏదైనా దానంగా ఇచ్చినా సరే కిందన పెడితే వాళ్ళు తీసుకుంటారనమాట. అంతేగాని ఎవరిని ముట్టుకోరు. కేరళలో కూడా పెద్ద పెద్ద ఆలయాలు
ఆలయాల్లో కూడా ఆ నమ్మోదిరీలే పూజారులుగా వ్యవహరిస్తారు. ఇంతవరకు కూడా జోషిమఠ్ లో ఉండే నరసింహస్వామి ఆలయం గురించి పూర్తిగా తెలుసుకున్నాం కదండి. మీరు ఉత్తరాఖండ్ లో చార్ధామ్ యాత్ర గానీ, దోధామ్ యాత్ర గానీ, లేదంటే ఓన్లీ బద్రీనాథ్ వచ్చినా సరే, వచ్చేటప్పుడు కాకపోయినా రిటర్న్ వెళ్ళినప్పుడైనా ఈ జోషిమఠ్ లో ఉన్న నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకుని అప్పుడు వెళ్ళండి. స్వామివారి నిజరూప దర్శనం చూడాలనుకుంటే మాత్రం ఉదయం 7 నుంచి 8 గంటల లోపు వెళ్ళండి. జోషిమఠ్ లో ఉండే మరొక ముఖ్యమైన ఆలయం వచ్చేసి జ్యోతిర్మఠ ఆలయం. ఇక్కడ పక్కనే చాలా ఆలయాలు ఉంటాయి. జోషిమఠ్ మార్కెట్ నుంచి పక్కనే ఉంటుంది, నడుచుకుని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ భవిష్య కేదార్ టెంపుల్ కూడా ఉంది. కేదార్నాథ్ లో శివలింగం ఎలా అయితే ఉంటుందో మూపురాన్ని పోలిన సేమ్ శివలింగాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకొంచెం ముందుకు వెళ్తే గనక జ్యోతిర్మఠం మీకు కనిపిస్తుంది. ఆది శంకరాచార్యులు వారు స్థాపించిన 4 మఠాలలో ఈ జ్యోతిర్మఠ్ ఒకటి. మన భారతదేశంలో మొత్తం 4 మఠాలను స్థాపించారు. అందులో తూర్పున పూరిలో ఉన్న గోవర్ధన మఠం ఒకటి, పశ్చిమాన గుజరాత్ లో ఉన్న ద్వారకా మఠం ఒకటి, దక్షిణాన కర్ణాటకలో ఉన్న శృంగేరి మఠం లేదా శారదా పీఠం అని కూడా పిలుస్తారు. ఇంకా 4వది ఉత్తరాన ఉన్న ఈ జ్యోతిర్మఠం. దీన్నే బద్రికాశ్రమం అని కూడా పిలుస్తారు. వచ్చే వాళ్ళ కోసం ఇక్కడ వాళ్ళు షర్బత్ కూడా పెట్టారు. ఎంట్రన్స్ లోనే మీకు లక్ష్మీనారాయణుల టెంపుల్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ మఠానికి అధిపతిగా ఉన్నవారు అవిముక్తేశ్వరానంద సరస్వతి గారు ఉన్నారు. ఇతను 46వ అధిపతి అన్నమాట. దీని మొదటి అధిపతి వచ్చేసి తోటకాచార్యుడు. ఇక్కడ తోటకాచారి గుహ కూడా ఉంది. ఇది వచ్చేసి ఆది శంకరాచార్యుల వారి ఫోటో ఈ పక్కనే ఉన్నది. ప్రస్తుతం ఉన్న అధిపతి అన్నమాట అవిముక్తేశ్వరానంద సరస్వతి అని చెప్పాను కదా. అయితే ఈ లోపలికి వెళ్తే మీకు ఇక్కడ 64 యోగిని దేవతల విగ్రహాలు అయితే కనిపిస్తాయి. అంటే వీళ్ళు స్త్రీ దేవతలు అన్నమాట. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా దసరా నవరాత్రులకి సహస్ర సువాసిని పూజ కూడా చేస్తారు. అంటే 1000 మంది ముత్తైదు మహిళలకి చీరలు పెడతారనమాట. లాస్ట్ ఇయర్ నాకు కూడా ఒకటి ఇచ్చారు. ఇక్కడ ఈ పూల మొక్క చూడండి ఎంత అందంగా ఉందో. ఇవన్నీ కూడా నవగ్రహాలు. ఈ పక్కనుండే ఫోటో వచ్చేసి ఇంతకు ముందున్న అధిపతి అనమాట, 45వ అధిపతి. వీళ్ళందరూ కూడా ఇంతకు ముందు ఉండే అధిపతులు అనమాట, పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా. మామూలుగా ఇక్కడ ఉత్తరాఖండ్ లో ఈ రావి చెట్టు గాని అరటి చెట్లు గాని ఉండవు అనమాట. నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాక చూసాను. కుండీలో పెంచుతున్నారు. చిన్న అరటి చెట్టు అండ్ అలాగే చిన్న రావి చెట్టు ఉంది. ఈ మఠానికి ఉన్న అధిపతులకి శంకరాచార్య అనే బిరుదు కూడా ఇస్తారు. 2006వ సంవత్సరం నుంచి కూడా ఈ అవిముక్తేశ్వరానంద సరస్వతి గారే ఉన్నారు. ఇతను 46వ అధిపతి అనమాట. మొదటి అధిపతి వచ్చేసి తోటకాచార్యుల వారు. అతని గుహే ఇది అనమాట. ఈ విగ్రహం కూడా తోటకాచార్యుల వారి విగ్రహం ఇది. ఇక్కడ కూడా గోడ మీద క్లియర్ గా రాసించారు చూడండి మన దేశంలో ఉన్న 4 పీఠాల యొక్క పేర్లు. ఇది ముఖ్యంగా వేద విద్య మరియు విజ్ఞాన కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అథర్వణ వేదం ప్రత్యేకంగా అధ్యయనం చేయబడుతుంది. భారతదేశ ఉత్తర భాగం ఈ మఠం పరిధిలోకి వస్తుంది అనమాట. దీన్నే బద్రికాశ్రమం అని, ఉత్తరాంనాయం అని, జ్యోతిర్మఠం అని కూడా పిలుస్తారు. ఈ మీదను వచ్చేసి లలితా త్రిపుర సుందరీదేవి ఆలయం కూడా ఉంది. ఇక్కడ నుంచి చూస్తే మీకు జోషిమఠ్ మొత్తం పట్టణం అంతా కూడా కనిపిస్తుంది అనమాట. వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ ఉండే ఈ చిన్న ప్లేస్ లో కూడా కొన్ని రకాల కూరగాయలు వేశారు చూడండి. ఇక్కడ ఏ చిన్న ప్లేస్ కూడా విడిచిపెట్టారనమాట. ఎంతో కొంత కూరగాయలు అవ్వనివ్వండి ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు. శీతాకాలంలో అయితే ఈ కొండలు మొత్తం కూడా మీకు మంచుతో పూర్తిగా కప్పిపోయి ఉంటాయి. ఏప్రిల్ నెల వరకు కూడా మీకు మొత్తం మంచు కొండలే కనిపిస్తాయి అనమాట. ఇక్కడ శనీశ్వరుడి ఆలయం కూడా ఉంది. అయితే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంతకు ముందు ఇది జోషిమఠ్ గానే ఉంది, ఇప్పుడు మాత్రం జ్యోతిర్మఠ్ అని కనిపిస్తుంది అని చెప్పి. దీని అసలు పేరు అయితే జ్యోతిర్మఠే. పురాతన కాలంలో ఇది జ్యోతిర్మఠ్ గానే ఉండేది ఈ పట్టణం పేరు. కాకపోతే మధ్య కాలంలో జోషిమఠ్ గా మార్చారు. మళ్ళీ గత సంవత్సరం నుంచి కూడా జ్యోతిర్మఠ్ గానే పిలుస్తున్నారు. లాస్ట్ ఇయర్ వరకు ఎవరైనా వచ్చుంటే మాత్రం జోషిమఠ్ అనే బోర్డు చూసుంటారు. ఈ ఇయర్ నుంచి వస్తే మాత్రం జ్యోతిర్మఠే మీకు కనిపిస్తుంది. ఇది చూడండి కల్పవృక్షం. శంకరాచార్యుల వారు తపస్సు చేసిన 2500 సంవత్సరాల క్రితం నాటి కల్పవృక్షం ఇది. ఇప్పుడు భాగవతం కథ కూడా నడుస్తుంది ఇక్కడ. ఒక వారం రోజుల నుంచి కూడా ఉందంట. ఈ రోజే లాస్ట్ రోజు అని చెప్పారు. అందుకే ఇక్కడ చాలా మంది మహిళలు అయితే ఉన్నారు, లోకల్ వాళ్ళు. మీరు ఇక్కడ వీళ్ళని గమనించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఎల్లో కలర్ అయితే వేసుకున్నారు. ఇక్కడ ఏ పూజలకైనా సరే మినిమం కంపల్సరీగా ఎల్లో కలర్ అయితే వేసుకుంటారనమాట.
ఇక్కడ ఒక్కొక్కరి ముక్కునత్తు కూడా ఒక్కొక్క యూనిక్ స్టైల్లో ఉంది, చాలా అందంగా ఉన్నాయి. ఈ కల్పవృక్షం కింద ఒక అఖండ జ్యోతి కూడా ఉంటుంది, నిత్యము కూడా ఈ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది, అది ఎంతటి గాలి వచ్చినా సరే. ఈ అఖండ జ్యోతితో పాటు శివలింగం కూడా ఉంటుంది. ఈ లోపలికి గాలి మాత్రం చాలా ఎక్కువగా వస్తుంది, కానీ నిజంగా ఈ జ్యోతి మాత్రం అలాగే వెలుగుతుంది. ఇంతకు ముందు వీడియోస్ లో ఆల్రెడీ చెప్పాను కదండి, ఇక్కడ ప్రతి గుడికి కూడా గంటలు చాలా ఎక్కువగా కడతారు. ఈ మీద మొత్తము కూడా చెక్కతో చేసిందనమాట. చూడండి, ఇది ఎప్పుడు రాశారు, 2500 సంవత్సరాల క్రితం నాటని. ఇది రాసి చాలా సంవత్సరాలైంది. చాలా పెద్ద వృక్షం అనమాట. పైన అంతా చాలా గ్రీనరీగా ఉంది, మొదలు మాత్రం లోపలంతా కూడా డొల్లలా అయిపోయింది. అయినా సరే చాలా గ్రీనరీగా ఉంది. కొమ్మలు అవ్వనివ్వండి, లీవ్స్ అవ్వనివ్వండి, అన్ని కూడా. అయితే ఈ చెట్టుకి ఉన్న ప్రత్యేకత ఇంకొకటి ఏంటంటే, దీని మీద వాలిన పక్షులు కూడా అస్సలు ఏమీ పాడు చేయకుండా, ఇక్కడికి వచ్చిన పశువులు కానివ్వండి, మేకలు కానివ్వండి, ఈ ఆకులు కూడా తినవన్నమాట. అస్సలు ఏమీ పాడు చేయకుండా పశువులు కూడా వీటిని దైవంగానే భావిస్తాయి. ఈ చెట్టుని కొన్ని వేల సంవత్సరాల వయసున్న ఇంత పెద్ద వృక్షాన్ని చూడడం నేను ఇదే మొదటిసారి. ఈ చెట్టు మొదలు చూడండి, లోపల ఎంత ఖాళీగా అయిపోయిందో, మొత్తం ఎండిపోయినట్టు ఉంటుంది కిందన చూస్తే మాత్రం, కానీ చెట్టు పైన చూస్తే మాత్రం మొత్తము కూడా గ్రీనరీగానే ఉంది. ఇంత పెద్ద వృక్షం చెక్కు చెదరకుండా ఇన్ని సంవత్సరాలు బతకగలుగుతుందంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. దీని పక్కనే ఆప్రికాట్ చెట్టు కూడా ఉంది. ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో చూడండి, కిందకి మొత్తం చాలా రాలిపోయి ఉన్నాయి. దీని పక్కనే మీకు పెద్ద భీష్ముడి విగ్రహం కనిపిస్తుంది. చూడండి, గంగపుత్రుడు భీష్ముడు బాణాలతో గుచ్చి ఎలా ఉంటాడో కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. దీని పక్కనే హనుమాన్ మందిర్ కూడా ఉంది. అలా నడుచుకుంటూ వెళ్తే మీకు పెద్ద పెద్ద పియర్ ట్రీస్ కనిపిస్తూ ఉంటాయి. వాటిని నాస్పతి ఫ్రూట్స్ అంటారు హిందీలో. పెద్ద శివుడు విగ్రహం కూడా ఉంటుంది. దీని వెనకాతలే ఉన్నది శంకరాచార్యుల వారి గద్దె అన్నమాట. ఇది కూడా మొత్తం చెక్కతోనే నిర్మించారు. అయితే మీకు ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ముఖ్యమైన విషయం అది. ప్రతి సంవత్సరము కూడా బద్రీనాథ్ గుడి తెరిచే ముందు శనివారం జోష్మట్లో ఉండే నరసింహస్వామి ఆలయం దగ్గర ఒక మనిషి మీద దేవుడు వచ్చి వాలుతాడు. ఇంకా వెంటనే ఆ మనిషి రూపంలో ఉన్న దేవుడు ఒక గొర్రెపోతుని చంపి ఆ గొర్రెపోతుని మొత్తము కూడా ఒక్క మనిషి పూర్తి చేస్తాడు. అన్ని కేజీల మాంసాన్ని కూడా ఒక్కడే తిని, అండ్ అలాగే 20 కేజీల వరకు బియ్యాన్ని, 20 లీటర్ల నీళ్లను కూడా తాగుతాడు. ఇదంతా కూడా దేవుడు వచ్చి వాలిన తర్వాత మాత్రమే. ఎప్పుడైతే మళ్ళీ దేవుడు విడిచి వెళ్ళిపోతాడో అతను నార్మల్ గానే అయిపోతాడు. ఇదంతా ఇక్కడ ఆచారం అనమాట. అది అందరూ చేయరు. జోషిమఠలో ఒక్క కుటుంబానికి సంబంధించి ఒక్క మనిషి మాత్రమే చేస్తారనమాట. ప్రతి సంవత్సరం కూడా అతనే చేస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం మాత్రం ఆ ఆచారం ఏమీ జరగలేదు. ఎందుకంటే ఏ మనిషి మీదకైతే వచ్చి వాలుతారో అతని ఇంట్లో ఎవరో చనిపోయారంట. అందుకోసం అని చెప్పి ఈ సంవత్సరం అయితే ఆ ఆచారం అయితే జరగలేదు. శంకరాచార్యుల వారు స్థాపించిన 4 పీఠాల గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలంటే ఈ బోర్డు ఒకసారి పూర్తిగా చూడండి. ఈ మఠాలకు ఉన్న అధిపతుల పేర్లు ఈ పక్క బోర్డు అనమాట. ఇంతవరకు నేను చెప్పేదంతా ఇక్కడ స్వామీజీ మాటల్లో మీరే వినండి. जिस दिन डोली जाएगी उससे पहले जो शनिवार आएगा, शनिवार को त्रिमुंजा पूजा होती है। और वो जो त्रिमुंजा पूजा होती है उसमें एक सामान्य सा एक व्यक्ति आता है और उस पर वो देव का प्रभाव होता है, तो वो एक बकरे को अपने आप मार के खा जाता पूजा सबके सामने। और इतना ही नहीं खाता, कम से कम 40 से 60 किलो चावल खा जाता कच्चा। ये हर वर्ष का उसके साथ में 20-30 किलो गुड़ खा जाता है। उसके साथ 20-30 लीटर पानी पी जाता है केवल एक। और घंटे होते हैं 6 से 8। उसके बाद वो अचेत होता है, लोग ले जाते हैं उसके घर में सुला देते हैं। ये कल्पना नहीं की जा सकती एक व्यक्ति इतना खा सकता है। कुंटल, 1.25 कुंटल, 1.5 कुंटल वजन हो जाता है। और खाने के बाद वो घर में जाता है। लोग तब तक वहाँ प्रतीक्षा करते हैं जो मंदिर की तरफ से जाते हैं। शंकराचार्य जी को प्रेरणा किया, शंकराचार्य जी यहाँ से बद्रीनाथ जी गए। 5 वर्ष तक वहाँ पर बद्रीनाथ जी में तपस्या किया। भगवान ने कहा कल अक्षय तृतीया है, कुछ नक्षत्र है, नारद जी के साथ में जाकर के हमारे विग्रह को निकाल के यथावत प्रतिष्ठा कर दो, क्योंकि 2 भुजाओं को खंडित कर दिया। भगवान के 4 भुजाएं ना, 2 भुजाएं ऊपर की और 2 भुजाएं नीचे की, तो वो 2 ऊपर वाली भुजाओं को खंडित कर दिया। अभी 2 भुजाओं में दर्शन होता है। तो भगवान की प्रतिष्ठा कर दी और भगवान की प्रतिष्ठा करके पूजा की व्यवस्था कैसे हो। यहाँ तो मनुष्य को फिर
कापालिकों की वजह से सब जो कुछ थे तपस्वी वो सब मर गए। तो दक्षिण से नमूदरी ब्राह्मण केरला से उनको ला करके यहाँ पूजा में की। तो अभी तक वहाँ से नमूदरी आते तो उन्हीं को रावण कहते हैं। वहाँ से दो ब्राह्मण आए थे, जमनी और नमूदरी। एक जमनी जाति हो मंदिर की सेवा में सब जमनी सेवा वाले हैं, नमूदरी रावण। तो भगवान ने कहा कि कली के जब 5000 वर्ष बीतने को लगभग आएंगे, उस समय कली के प्रभाव से हमारा ये बायां हाथ पतला होगा, और पतला होते होते जिस समय भंग हो जाएगा, बंद क्रैक हो जाएगा, टूट जाएगा, तो उस समय बद्रीनाथ भगवान में नर और नारायण नाम के जो दो शिखर हैं, वो दोनों शिखर आपस में मिल जाएंगे, और दोनों शिखरों के मिलने से अलकनंदा और मंदाकिनी की धाराएं बदल जाएंगी, और उनके बदलने से भगवान बद्रीनारायण जी और भगवान केदारनाथ जी का दर्शन सुलभित हो जाएगा, लक्षित हो जाएंगे, तो किसी को दर्शन नहीं। तुम्हारा अवतार इसीलिए हुआ है कि तुम उस समय में हमारे भक्त सहजता से दर्शन कर सके, इसलिए हमारे भविष्य बद्री और भविष्य केदार विग्रह की स्थापना। ఈసారి మీరు ఎప్పుడైనా బద్రీనాథ్ వస్తే కనుక ఈ జోషిమఠలో ఉన్న ఈ ముఖ్యమైన ప్రదేశాలన్నీ కూడా కవర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్తో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.